6వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం రండి. మనలను ప్రేమించుచు తన కృప వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములకును కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రి యగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేశాను. రెండో భాగంగా 2 తిమోతికి రాసిన పత్రిక 2 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. 2 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. అయితే నా ద్వారా స్వార్థ ప్రకటింపబడుచు నిమిత్తమును అన్యజనుల ఎదుట దాని నిమిత్తమును ప్రభువు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరిచాను కనుక సింహ నుండి తప్పించబడి తిని. చిన్న ప్రార్థన చేస్తుందామండి. పరిశుద్ధుడు జీవం కలిగిన మా ప్రేమ కలిగిన తండ్రి, నమ్మకమైన మా ప్రభువా, ఘనమైన మా రాజా, మీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు. ఆశ్చర్యకరుడా నీకు వందనాలు. బలవంతుడైన తండ్రి, మీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నీ ప్రేమ గొప్పది, ఉన్నతమైనది. నాయన సింహాసనాసనుడిగా ఉండి భూమి మీద ఉన్నటువంటి మనుషులను జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవా తండ్రి, నైనా నీ ప్రేమను రుచి చూపించి దేవా తండ్రి నీ ఘనపరచుట కొరకై నీ ప్రజలను మళ్ళించుకుంటుంటున్నాం. నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తుంటున్నా. నీ ప్రజలలో నువ్వు ఏర్పరచుకున్న వారిలో నేను కూడా చేరి నేను ఘనపరచడానికి సమకూర్చుకున్నారు, స్తుతిస్తున్నా. ప్రభా నా తండ్రి, నైనా ఈ సమయంలో ప్రభా చేరి వచ్చిన మా ప్రియులు నేను కలిసి ఆరాధించడానికి అవసర రీతిగా ప్రభా తండ్రి మీ సన్నిధి మా మధ్య నుంచి నాతో మాట్లాడమని సహాయపడమని మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాం. నీవు తండ్రినైనా చేసిన కార్యం బట్టి దేవా, నువ్వు చూపిన ప్రేమను బట్టి నేను ఆరాధించడానికి గణపరచడానికి కావలసిన రీతిగా ప్రభా తండ్రి దేవా మీ సన్నిధి మా మధ్య ఉంచవలసిందిగా కోరుచున్నాం. దేవా తండ్రిని ఆరాధించడానికి కావాల్సినటువంటి భాగ్యం కలుగు చేయవలసిందిగా కోరుచున్నాం. దేవా తండ్రి మనుషులను మరుగుపరిచి ప్రభా మీరు మాత్రమే మహిమ పొందవలసిందిగా కోరుచున్నాం. దేవాలపుండైన నన్ను మరొకసారి, అజ్ఞానులైన నన్ను మరొకసారి మీ చేతుల్లో పెట్టుకుంటున్నారు. ప్రభా మీరు మాత్రమే ఆది అంతమును శిరసత్వమును నాయకత్వం వహించిన దేవుడిగా ప్రభా తన దేవా నన్ను నీ ముందు బోరగా ఉంచుకొని ప్రభా దేవా తండ్రినైనా నీ లేఖనములు దేవా చదివిన భాగములు మాకు విరిచి పంచిపెట్టవలసిందిగా నీ కృపాస్థలకు అప్పగించుకుంటూ వస్తుంటున్నా. రీతిగా మీ నామన మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని సహాయం చేయమని చేరువచ్చిన ప్రియుల కొరకై మీకు వందనాలకు రావాల్సిన సమకూర్చుకోమని సహాయపడమని మా రక్షణకర్త మాయమోచకుడు యేసుక్రీస్తు వారి యొక్క గణపనిచ్చిపడ పూసిన నామములో బ్రతిమలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ చూసినట్లుగా ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయములో చెప్పినట్లుగా 6వ వచనాన్ని చదువుకుందారండి. మనలను ప్రేమించుచు మహిమయు ప్రభావమును యుగయుగములకును కలుగునుగాక. ఆమేన్. ఏం చెప్తా వస్తుంటున్నా అంటే ఇక్కడ మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి ఏం చేయాలంట? మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములకును కలుగునుగా. మనలను ప్రేమించుచు, ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు. ప్రేమించి పిలిచాడు, ఇంకా ప్రేమిస్తూ ఉన్నాడు, ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు. అయితే ఇక్కడ చూసినట్లుగా ఆయనను గణపరచడానికి
ప్రేమించిన వారిలో మన యొక్క పితరుడైనటువంటి అపోస్తలుడైన పౌలు రాసినటువంటి ఈ గ్రంథంలో చూసినట్లయితే ఆయన ఏం చెప్తా ఉన్నాడు? అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తమును అన్యజనులందరూ దాని విను నిమిత్తమును ప్రభువు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరిచెను గనుక నేను సింహము నోటి నుండి తప్పింపబడి తిని. ఎవరు నిలబడ్డారంట? ప్రభువు నా ప్రక్కన నిలిచి, ఆయన ప్రక్కన నిలిచి ఆయనను బలపరుస్తూ వస్తుంటున్నాడు. ప్రక్కన నిలిచి, అయితే దేని కొరకు అంటే ఆయన స్వార్థ పరిపూర్ణంగా ప్రకటింపబడడానికి ఆయన ఏర్పరచుకున్నటువంటి వారిని విడిచిపెట్టక ఆయన ఇటీతిగా ఆయన ప్రజగా ఆయన సొత్తుగా చేసుకుంటూ వచ్చినాడు. కాబట్టి ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే దేవునికి ఏం చేస్తూ ఉన్నాడు? కింద వచ్చిలో చూసినట్లయితే ప్రభువు 18వ వచనం, ప్రభు ప్రతి దుష్కార్యం నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించెను, యుగ యుగములకును ఆయనకు మహిమ కలుగునుగాక. ప్రతి దుష్కార్యం నుంచి తప్పించబడితే తప్ప పరలోక రాజ్యానికి వారసులము కాలేరు. కాబట్టి ఇక్కడ ఆయన రాజ్యంలో చేరడానికి దుష్కార్యము అంటే పాపము, లేదంటే తిరుగుబాటు స్వభావం, లేదంటే ఇతర మనుషులను ద్వేషించుట, లేదంటే రకరకాల ఇవన్నీ కూడా ఎలా వస్తాయంటే మార్క్స్ వార్త 21వ అధ్యాయంలో 7వ వచనంలో చెప్పినట్లుగా లోపల నుంచి బయటికి వచ్చి ఇవన్నీ కూడా ఏం చేస్తూ ఉంటాయి? మనుషుని అపవిత్రపరుస్తున్నాయి. ఏం చేస్తున్నాయంట? అపవిత్రపరిచేవిగా ఉంటాయి. కాబట్టి ఈ అపవిత్రపరచబడినటువంటి మనుష్యుడు పరలోక రాజ్యానికి వారసుడు కానేరు. ఈ అపవిత్రపరచబడినటువంటి మనుష్యుడు పరలోక రాజ్యానికి చేరలేడు. ఈ దుష్కార్యం చేసినటువంటి మనుష్యుడు దేవుని రాజ్యానికి చేరాలంటే అర్హుడు కాడు. ఎందుకని అర్హుడు కాడు? ఆయన చూద్దాం రండి. ప్రకటన గ్రంథంలో 18వ వచనం, 2వ అధ్యాయం 18వ వచనం చదవండి. రాయము, అగ్ని జ్వాల వంటి కన్నులను, అపరంజిని పోలిన పాదములు గల దేవుని కుమారుడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ సహవాసమందును ఏమన్నాడు? నేను ఎరుగుదును. ఇక్కడ ఒక మాట ఉంది మనం తెలుసుకోవాల్సిన మాట ఏంటంట? దేవుని కుమారుడును చెప్పు సంగతులు. ఎవరా దేవుని కుమారుడు అంటే? ఎవరా దేవుని కుమారుడు? యేసుక్రీస్తు వారే. అయితే ఈయన ఏం చెప్తా వస్తుంటున్నాడంటే, దేవుని కుమారుడు అయినటువంటి వాడు అగ్ని జ్వాల వంటి కన్నులు, అపరంజి వంటి పాదాలు కలిగిన వాడు ఎక్కడున్నాడు? ఆయన అత్యున్నతమైనటువంటి సింహాసనంపై ఆసీనుడిగా ఉంటున్నాడు. అయితే భూమి మీద ఉన్నటువంటి మనుషుడికి పైన ఉన్నటువంటి దేవునికి సంబంధం లేదు. ఎందుకంటే పాపముతో నిండుకున్నాడు కనుక ఉంది. సంబంధం అయితే ఉంది, కానీ పాపం అనేటువంటి గోడ అడ్డంగా ఉంది. ఏముంది? పాపం అనేటువంటి గోడ అడ్డముగా ఉంది. దాన్ని త్రోసివేయాలి, దాన్ని పడద్రోయాలి, దాన్ని తొలగించాలి. అయితే తప్ప పరలోక రాజ్యం అనేది నీకు నాకు కనబడదు. ఆ యొక్క రాజ్యానికి వెళ్ళాలంటే, ఆ రాజ్యాన్ని చూడాలంటే, ఆ యొక్క మహిమగల సింహాసనం మీద ఉన్నటువంటి దేవుని చూడాలంటే మనకి అడ్డముగా ఉన్నటువంటి ఆ గోడను త్రోసివేయాలి. ఆ త్రోసివేయబడితే తప్ప ఇక చూడలేం. చూద్దాం రండి ఒక మాట. ఇక్కడే చూస్తున్నట్లయితే చూడండి, 1వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట చెప్తున్నారు. చూద్దాం రండి. నేను ఆయన చూడగానే చచ్చిన వాళ్ళవని ఆయన పాదముల మీద పడి తిని, ఆయన కుడి చేతిని నా మీద ఉంచి, భయపడకము, నేను మొదటివాడను
కడపటివాడను జీవించువాడను మృతుడునైతిని గాని ఇదిగో యుగములకును జీవించు సజీవుడునై ఉన్నా. ఏమంటున్నాడు? సజీవుడునై ఉన్నానని చెప్తూ వస్తుంటున్నాడు. ఏమంటున్నాడంటే ఏమంటున్నాడు? ఆయన చూడాలంటే ఏమైపోయిందంట? ఆయన తన కుడి చేతిని మీద నుంచి బలపరిచినట్టు వాడుకుంటున్నాడు. ఏమంటున్నాడు? నేను ఆయనను చూడగా చచ్చిన వాని పడితిని. చచ్చిన వాని వలె పడిపోతూ వచ్చినాడు. కారణం ఏంటి? పరిశుద్ధత అనేది కొదువుగా ఉన్నటువంటి వాడిగా. లేదంటే యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో చెప్పినట్లుగా ఆయన ఏమంటున్నాడు? ఆ యొక్క భక్తుడు హిజ్కియా చెప్తున్న మాట ఏంటంటే, ఏం చెప్తూ వస్తుంటాడంటే ఏమంటున్నాడు? నేను అపవిత్రమైన పెదవుల గలవాడను, అపవిత్రమైన జనుల మధ్య నివసించేవాడు. నేను నశించితిని అనుకున్నాను. ఆయన వైపు చూడలేకపోయాను. కారణం ఏంటంటే ఆయన మరి అగ్ని వంటి కనులు కలిగినటువంటి వాడు, ఆయన సింహాసనాసీనుడిగా ఉన్నటువంటి వాడు, ఆయన 7 నక్షత్రాలను చేతబుచ్చుకొని 7 దీపస్తంభాల మధ్యన సంచరించేవాడుగా ఉంటున్నాడు. అయితే అలాంటి వాడిని చూడాలంటే భూమి మీద ఉన్న మనుషునికి ఎంతైనా మరి పరిశుద్ధత అనేది భూమి మీద అవసరమై ఉంటుంది. అయితే చూద్దాం రండి, చూడలేనటువంటి వారిగా ఉంటున్నటువంటి వారిని మరొకరు చూద్దాం. అపోస్తలుడైన పౌలు మరి చూపినటువంటి మాట చూద్దాం రండి. కీర్తన గ్రంథం ఒక మాట చూద్దాం రండి. కీర్తన గ్రంథం 22వ అధ్యాయము 22 వచ్చిన ఒకసారి చదవండి. నా నామమును నా సహోదరులకు ప్రచురింప చేయుదును, సమాజ మధ్యను నిన్ను స్తుతించెదను. ఏమంటున్నాడు? సమాజము మధ్యను నిన్ను స్తుతించెదను. సమాజుల మధ్య స్తుతించాలంటే, సమూహంలో స్తుతించాలంటే, ఆయన సంఘంలో స్తుతించాలంటే, ఆయన ఎదుట ఉండి ఆయన ఇంటిలో చేరి గణపరచాలి అంటే ఏం కావాలి? పరిశుద్ధత కావాలి. అయితే పరిశుద్ధత అనేది ఉందా అంటే చూద్దాం రండి. అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయం 15వ వచనం చూద్దాం రండి. 9వ అధ్యాయం 15వ వచనం. అందుకు ప్రభు నీవు వెళ్ళుము అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నా నామమును భరించుటకు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవించవలెను చూపుదునని అతనితో చెప్పాను. ఏం చెప్పాడంట? ఎందుకని ఈ మాట చెప్తూ వచ్చాడంటే, అయ్యో ఆయన ఏమంటున్నాడు? అననీయ చెప్తూ వస్తుంటాడు కదా, ఏమంటున్నాడు? అయ్యో ఈ పరిశుద్ధులను, ఇక దేవుని ప్రజలేంటి వారిని ఆయన హింసించినటువంటి వాడు, అనేక మందిని చంపడానికి సిద్ధపడినటువంటి వాడు. కాబట్టి ఇలాంటి వారిని నీవు ప్రేమిస్తున్నావా అని చెప్పి ఆయన ఏమంటున్నాడు అనుతూ వచ్చినప్పుడు ప్రభువు ఏం చెప్తూ వచ్చినాడు? ఈయన ఇశ్రాయేలు నిమిత్తం, లేదంటే ఆయన ప్రజలైన వారి నిమిత్తం ఎన్ని శ్రమలను అనుభవించడానికైనను ఆయన సిద్ధముగా ఉంటాడు. నేను ఏర్పరచుకున్నటువంటి సాధనమై ఉన్నాడు. ఏమంటున్నాడు? ఆయన ఏర్పరచుకున్నటువంటి సాధన. ఏర్పాటులో ఉంటే తప్ప మరి ఎవరిని కూడా. ఎందుకని అంటున్నాడంటే చూద్దాం రండి. ఎందుకని ఏర్పరచుకున్నాడు, ఎలా ఏర్పరచుకున్నాడు అంటే ఒక మాట గలతీయులకు రాసిన పత్రికలో ఎప్పుడు ఏర్పరచుకున్నాడు ఒక మాట చూద్దాం రండి. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ అధ్యాయము 15వ వచనం చదవండి. ఆయనను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలెనని ఆయనను నా నామమందు బలపరిచి అనుగ్రహింపనప్పుడు మనుషులతోనూ మాతృలతో నేను సంప్రదింపలేదు. ఏమంటున్నాడంటే అక్కడ మొదట వచ్చిలో 10-15 వచ్చిలో ఏమంటున్నాడంటే ఆయన నన్ను తల్లి గర్భమందు పడినది మొదలుకొని.
ఏం చేశాడంట? తల్లి గర్భములో పడినది మొదలుకొని ఎప్పుడు ఏర్పరచుకున్నాడు? ఎన్ని వంకర్లు తిరిగినా కూడా ఆయన ఏర్పరచుకున్న వారిని విడిచిపెట్టేవాడు కాదు. అక్కడ నేను చెప్తూ వస్తుంటున్నాడు కదా, తల్లి గర్భములో ఉన్నప్పుడే ఏర్పరచుకున్నాడు. ఎవరిని ఏర్పరచుకున్నాడు? ఆయన ప్రజగా చేయబడేటువంటి వారిని, ఆయన పిలుచుకునేటువంటి వారిని, వాళ్ళందరినీ కూడా. అంతేకాకుండా మరి ఆయన పేరు పెట్టి పిలుచుకున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఎప్పుడు ఏర్పరచుకున్నాడంట? తల్లి గర్భములో పడినది మొదలుకొని, ఇంకా నువ్వు పిండముగా రూపం పడకముందే నీ ఉద్దేశము ఆయన ఉద్దేశము మన మీద ఎంతో ఉన్నతముగా ఉంది. ఆయన ఏర్పాట్లో ఉన్నాం కనుక ఆయన ఏర్పరచుకున్నాడు, ఆయన ప్రజగా చేసుకున్నాడు, ఆయన సొత్తుగా చేసుకుంటూ వస్తుంటున్నాడు. అక్కడ మరి అపోస్తలుడైన పౌలు కూడా ఆయన ఏర్పాట్లో ఉన్నాడు. అయితే ఈయన ఎక్కడున్నాడంట? చూడండి, ప్రకటన గ్రంథంలో ఒక మాట చదువుతారండి. 2వ అధ్యాయం 10వ వచనంలో చూసినట్లయితే, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయబోచున్నాడు. కొందరిని ఏం చేస్తున్నాడు? చెరలో వేయడానికి ఆయన మరి తీసుకున్నాడు. ఎవరు? విరోధమైనటువంటి అపవాది. కాబట్టి ఈ చెరలో వేయబడి ఏ చెరలో వేస్తాడు? ఈ భూలోకంలో అయితే అనేకమైనటువంటి చెరలు ఉన్నాయి. అయితే మరి ఆయన ఎక్కడేస్తాడు? ఆ యొక్క అగ్నిగుండంలో, ఆశ్చర్యకరమైనటువంటి గుంటలో, అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పంపులు. ఎక్కడంట? మత్తయి సువార్త 25వ అధ్యాయం 41వ వచనంలో చెప్తా వస్తాడు కదా. ఏమంటాడు? మత్తయి సువార్తలో 25వ అధ్యాయంలో 41వ వచనంలో, శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికి వారి దూతలకు సిద్ధపరిచినటువంటి ఎవరి కొరకు సిద్ధపరచబడింది? అది అపవాదికి వారి దూతల కొరకు సిద్ధపరచబడింది. అయితే మరి ఆయన ఏం చేస్తున్నాడంట? కొంతమందిని ఏం చేస్తా ఉన్నాడు? చెరలో వేసుకుంటున్నాడు, ఆ యొక్క గుప్పుల్లో పెట్టుకుంటున్నాడు, ఆయన ప్రజగా చేసుకుంటున్నాడు. ఆ సంఖ్యలో నీవు నేను ఉన్నా కూడా ఇక్కడ అపోస్తలుడైన పౌలు చెప్తా వస్తున్న అపోస్తలుడైన పౌలు గురించి అక్కడ రాస్తున్నటువంటి మాట, అపోస్తలుడైన పౌలు ప్రత్యేకంగా రాస్తున్నటువంటి మాట ఏంటంటే, దేవుడు ఉద్దేశించి రాస్తున్నటువంటి మాట ఏంటంటే, ఆయనను చెరలో ఎవరు వేసుకున్నారు? సాతాను చెరలో ఉంటా ఉన్నాడు. ఎవరు? అపోస్తలుడైన పౌలు శత్రు యొక్క చెరలో, తన గుప్పట్లో ఉన్నాడు. మరి క్రైస్తవుడు అని అనిపించుకుంటున్నాడే కానీ ఆయనగా యేసు ప్రభు యందు విశ్వాసించిన వాడుగా లేడు. ఆయన జనంగమనంటే ఇష్టపడేవాడుగా లేడు. ఏమవుతున్నాడంటే యెహోవా దేవుడు తప్ప ఎవరు తెలియనటువంటి వాడుకుంటున్నాడు, రక్షణ లేని వాడుకుంటున్నాడు, కనులకు మరి పొరలగమన వాడుకుంటున్నాడు, అనేక మందిని హతము చేయాలనేటటువంటి ఉద్దేశం కలిగిన వాడుకుంటున్నాడు. మరి ఏం అంటున్నాడంటే ఆయన చేసే ప్రతి ఒక్క పనిలో కూడా ఎక్కడికి వెళ్ళిపోయేది? ఆ త్రోవ చెరలోకి వెళ్ళిపోయేదిగా ఉంది. కాబట్టి విడుదల చేయడానికి అందుకే చెప్పాడు కదా. ఎందుకు చెప్పాడు? ఏం చెప్పాడు? 4వ అధ్యాయంలో ఏం చెప్పాడు? ప్రభు నా ప్రక్కన నిలిచి ఏం చేస్తా ఉన్నాడు? నన్ను బలపరిచాను. ఎందుకని? ఆయన ఏర్పాట్లో ఉన్నాడు కాబట్టి ఆయనను విడుదల చేస్తూ వచ్చాడు, ఆయనను ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు. అటు ఇదిగా చూద్దాం రెండొక మాట. ఆయన ఏర్పాట్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఆయన పిలుచుకొని వేల వేసి పిలిచి ఆయన సొత్తుగా ఆయన జనాంగముగా చేసుకుంటూ వచ్చినాడు. చూద్దాం రండి. 23వ అధ్యాయము అపోస్తలుల కార్యాలు 23వ అధ్యాయము 11వ వచనం చదవండి. 23వ అధ్యాయము. ఆ రాత్రి ప్రభువు అతని యొద్ద నిలుచుండి ధైర్యముగా ఉండుము, యెరూషలేములో నన్ను గూర్చి నీవేలాగు సాక్ష్యం ఇచ్చితివో అలాగున రోమాలో కూడా సాక్ష్యం ఇవ్వవలసి ఉన్నదని చెప్పాను. ఏమంటున్నాడు? యెరూషలేములో సాక్ష్యం ఇచ్చాడు. ఏమని సాక్ష్యం ఇచ్చాడు? ఆయన ఎట్టి రీతిగా విడుదల పొందుతూ వచ్చినాడో ఆయన నిమిత్తము ఆయన మరి
మరి పని పూనుకున్న వాడిగా సాక్ష్యమును ధరించుకొని చెప్పినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. అయితే ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడంటే ఆ రాత్రి ఏమన్నాడంట, అతని యొద్ద నిలుచుండి ధైర్యముగా ఉండుము యెరూషలేములో నన్ను గూర్చి నీవేలాగు సాక్ష్యం ఇచ్చితివో అలాగున రోమాలో కూడా సాక్ష్యం ఇవ్వాల్సి ఉన్నదని చెప్పాను. బలపరుస్తున్నాడు. పక్క నుండి ఏం చేస్తున్నాడు, బలపరుస్తున్నాడు. ఆయన బలపరిచి ఆయన సాక్ష్యమును విజృంభ చేయటి కొరకు ఆయన బలపరిచి ఆయనను వాడుకుంటూ ఉంటున్నాడు. అయితే బలపరచడానికి మరి ఒకసారి బాప్తిసం తీసుకొని లేదంటే ఒకసారి ఏర్పరచుకొని ఒకసారి ఆయన బిడ్డగా చేయబడిన తర్వాత కూడా ఏమవుతుంది, శత్రువు అయినటువంటి వాడు ఎప్పుడు కూడా తిరిగేవాడుగా ఉంటాడు. ప్రకటన గ్రంథంలో చెప్పబడుతూ వచ్చింది. ఏమని చెప్తుంది, విరోధమైనటువంటి అపవాది ఏం చేస్తున్నాడు, గర్జన సింహం వల్ల ఎవరు మింగుదురా అని ఏం చేస్తున్నాడంట, ఎదురు చూసేవాడుకుంటున్నాడు. ఎవరిని మింగుదురా అని ఎదురు చూసేవాడుకుంటున్నారు. ఎవరిని వలలో వేసుకోవాలని ఎదురు చూసేవాడుకుంటున్నాడు. ఎవరిని చెరసాలలో వేయాలని ఎదురు చూసేవాడుకుంటున్నాడు. ఇలాంటి వారిని అందరినీ కూడా ఇలా చేసేటువంటి ఇక శత్రువు నుంచి విడుదల పొందాలంటే మనుషుని వల్ల కాదు, ఒక మనుషుని వల్ల కాదు. అయితే ఎవరి వల్ల అవుతుంది, ప్రభువు మాత్రమే ప్రక్కన నిలిచి బలపరిచి రక్షించడానికి ఆయన ఒక్కడే అర్హత కలిగిన వాడుకుంటున్నాడు. అయితే చూద్దాం రండి ఒక మాట. మరి కీర్తన గ్రంథం 121 7 వచ్చిన చదువుకుందారండి ఒక మాట. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఏం చేస్తాడంట, యెహోవా నిన్ను కాపాడును. ఏ అపాయము కూడా రాకుండా ఇంకెలా బలపరుస్తున్నాడు, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. ఏం చేస్తాడంట, రాకపోకల యందు కాపాడుతూ వస్తాడు. ప్రాణమును కూడా కాపాడేవాడుకుంటున్నాడు. ప్రాణాన్ని కూడా కాపాడేవాడుకుంటున్నాడు. అదే చెప్తా వస్తున్నాడు కదా. ఏమంటున్నాడంటే నీ రాకపోకల యందు ఆయన మరి కాపాడేవాడు. ఎందు నిమిత్తం ఏర్పరచుకున్నాడు గనుక, ప్రేమించాడు గనుక, ఆయన ప్రేమించి ఏర్పరచుకున్నాడు గనుక ఆయన ధైర్యపరుస్తున్నాడు, పక్కన నిల్చుంటున్నాడు. ఆయన మరి పక్కనే నిలుచుండి ఆయన హస్తము తన మీద ఉంచి బలపరిచి నడిపించేవాడుకుంటున్నాడు. అందుకే ఆయన ఏం చేస్తున్నాడు, ప్రభు ప్రతి దుష్కార్యం నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరినట్లు నన్ను రక్షించెను. యుగయుగములకు ఆయనకు ఏంటంట, మహిమ. ప్రతి దుష్కార్యం, మనుషులలో ఉండేటువంటి దుష్కార్యం నుంచి విడుదల చేసి వాటి యొక్క పాపము యొక్క ఉచ్చుల నుంచి విడుదల చేసి ఆయనని విడుదల చేస్తూనే కాకుండా ఆయనకు ఏం చేస్తామనంట, రక్షిస్తూ ఉంటున్నాడు. అంతేకాదు తోడుగా ఉండేవాడుకుంటున్నాడు. ఆయనకు హస్తాన్ని నీ మీద ఉంచేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి నేను ఈ సమయంలో ఆయన సన్నిధిలో చేరవచ్చాం. లేకపోతే మనం ఎక్కడో ఉండవలసిన వారు. చూద్దాం రండి. రోమపత్రిక 11వ అధ్యాయము 36 వచనాన్ని ఒకసారి చూద్దాం రండి. ఆయన మూలముగా ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తమును కలిగి ఉన్నవి యుగముల వరకు ఆయనకు మహిమ కలుగును గాక. యుగములకును ఆయనకు ఏం కలగనంట, మహిమ కలుగును గాక. 36 వచనంలో చెప్పిన మాట ఏంటంటే యుగములకును మహిమ. పై వచనం చదవండి, 34 వచనం. ప్రభువు మనస్సును ఎరిగిన వాడెవడు, ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు, ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలవాడెవడు. ఆయన మూలములను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తమును కలిగి ఉన్నవి. ఆయన ద్వారా, ఆయన మూలముగా. ఆయనకు బుద్ధి చెప్పినవాడు, జ్ఞానమును చెప్పినవాడు ఎవరు అంటే ఎవరు? ఆయనే.
ఆయనే ఆదియును అంతమునై ఉన్నాడు, శిరసత్వము కలిగినటువంటి దేవుడిగా ఉంటున్నాడు. ఆయనే ఆది అంతమునైనటువంటి వాడుకుంటున్నాడు. రండి మరి ఇక్కడ చూసినట్లుగా మరి ఎందుకని రీతిగా చూస్తూ వచ్చినాడు. ఎబ్రీలు రాసిన పత్రికలో ఒక మాట చూద్దాం రండి. ఎబ్రీలు రాసిన పత్రిక 13వ అధ్యాయం 20 వచ్చిన ఒకసారి చూద్దాం రండి. 13వ అధ్యాయము మీరును వారితో కూడా బంధింపబడినట్టు 13వ అధ్యాయము 20 వచ్చిన ఎబ్రీలు రాసిన పత్రిక గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధనను రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించు ప్రతి మంచి విషయములోను తన చిత్త ప్రకారమును చేయుటకు మిమ్మును సిద్ధపరచెనుగాక. యుగయుగములకును మహిమ కలుగునుగాక. ఏమంటున్నాడంటే ఇక్కడ ఒక మాట, ప్రతి మంచి విషయములో తన చిత్త ప్రకారం చేయుటకు మిమ్మల్ని ఏం చేశాడంట? సిద్ధపరచ. ప్రతి మంచి క్రియలను చేయడానికి, చెడ్డ క్రియలు చేయడానికి కాదు. దేనికి ఏర్పరచుకున్నాడంట? మంచి క్రియలు చేయడానికి ఏర్పరచుకున్నాడంట. ఇక్కడ ఒక మాట ఏంటంటే ప్రభువు నిత్యం, ఇక్కడ ఒక మాట చెప్పింది ఏంటంటే ఇక్కడ ఒక మాట, మన ప్రభువకు నిత్యమైన నిబంధన రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధాన కర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలము అయిన దానిని జరిగించుచు ప్రతి మంచి విషయములో తన చిత్త ప్రకారము చేయటం, తన యొక్క చిత్త ప్రకారం చేస్తూ వస్తుంటున్నాడు. ఏం చేస్తున్నాడు? మంచివి, తన దృష్టికి మంచివి. మనుషుడైతే మంచివాడు అయినప్పుడు కూడా గొర్రెలు గొప్ప కాపరి అయినటువంటి దేవుడు ఆయన మనలను ఆయన చిత్త ప్రకారంగా ఎంచుకున్నట్టు వాడుకుంటున్నాడు. ఆయన ప్రజగా చేసుకున్నట్టు వాడుకుంటున్నాడు. ఆయన సొత్తుగా చేసుకున్నట్టు వాడుకుంటున్నాడు. ఎక్కడి నుంచి విడుదల చేసినాడు? ప్రతి ఒక్క దుష్కార్యం నుంచి, ప్రతి దుష్కార్యం నుంచి ఏం చేస్తున్నాడంట ఆయన? ప్రతి దుష్కార్యం నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యం నాకు చేరినట్లు నన్ను రక్షించి, దుష్కార్యం నుంచి, ప్రతి ఒక్క దుష్కార్యం నుంచి, దుష్కార్యం నుంచి, లేదంటే దుష్కార్యం లేదంటే లోక సంబంధించిన కార్యం మనలో ఉంటే దేవుణ్ణి చూడలేం. కాబట్టి అంతగా చెప్తున్నాడు. ఆ మాట పై వచ్చిలో ఉన్నటువంటి మాట చదువుకుందారండి. మొదట 17, 18 వచనాలు చదువుకుందాం. అందరం కలిసి చదువుకుందాం. అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తమును అంజనులందరూ దానిని విని నిమిత్తమును ప్రభువు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరిచాను కనుక నేను సింహము నోటు నుంచి తప్పించబడతాను. ఎక్కడి నుంచి తప్పించబడ్డామండి? సింహము నోటు నుంచి తప్పించబడ్డాం. ఎవరా సింహము? సాతాను. ఈ లోకాధికారి వాడు సింహం వలె ఎదురు చూస్తూ అమర్చుకోవాలని, సరసాలలో వేసుకోవాలని, తన యొక్క సొత్తుగా చేసుకోవాలని చూస్తున్న ప్రతి ఒక్క సమయంలో ప్రభు అయినటువంటి దేవుడు ఏం చేస్తూ వచ్చినాడంటే ఆయన కుమారుణ్ణి ఈ భూమి మీద పంపించి ఆయనను ఏం చేశాడు? యూదా గోత్రపు సింహముగా ఏం చేశాడు? ఆయన యూదా గోత్రపు సింహముగా ఈ భూమి మీదకి వచ్చి సింహమును ఓడించడానికి సింహము వలె ఆయన రక్తమును ఆ యొక్క శిలువలో కాచి ఆ యొక్క రక్తపు మడుగుల్లో నన్ను శుద్ధి చేయాలనేటువంటి విధముతో ఆయన రక్తము కారుస్తూ వచ్చినాడు. ఎందువల్లంటే మనుష్యుడు దుష్టుడు, దుష్కార్యం చేసేవాడు, పాపంతో నిండుకున్నవాడు కనుక ఆ దుష్కార్యం నుంచి విడుదల చేయడానికి ఆయన ఏ పాపము ఎరగలేని వాడిగా, ఏ దుష్కారం చేయలేని వాడిగా, ఏ కపటం లేని వాడిగా, పాపం అనేది ఆయనలో ప్రవేశింపకుండానట్లుగా
కన్యక గర్భమును జన్మించి ఆయన ఏం చేస్తూ వచ్చినాడు? ఆయన ఏకపత్ని పురుషుడిగా చేయబడి ఆయన శిలువలో రక్తమును కార్చి మన కొరకై ఆయన రక్తపు మణుగులో మన కడుగుతూ వచ్చినాడు. కాబట్టి అందుకే చెప్తూ వచ్చినాడు కదా అపోస్తలుడైన పౌలు, నన్ను ప్రతి దుష్కార్య నుంచి తప్పించడానికి ఆయన నా ప్రక్కన నిలిచినాడు, నన్ను ధైర్యపరిచినాడు, నన్ను ఆయన సొత్తుగా చేసుకున్నాడు, ఆయన ప్రజగా చేసుకున్నాడు. ఎందుకంటే గత జీవితం అది మంచిది కాదు అని చెప్తా ఉన్నాడు. మన జీవితం కూడా అలాంటిదే, మన జీవితం కూడా అలాంటిదే. అదే చెప్తూ వచ్చినాడు అపోస్తలుడైన పౌలు. కాబట్టి ప్రభు ఆయన యొక్క ప్రేమను ఎంతైనా చూపిస్తూ వచ్చినాడు. ప్రకటన గ్రంథంలో మాట చదువుకొని మన ఆరాధనలోకి వెళ్ళిపోదాం రండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో 6వ వచనం అందరం కలిసి చదువుకుందాం. మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగములకును కలుగునుగాక. ఆమేన్. చాలండి, అటీతిగా ఆరాధనలోకి వెళ్దాం. మనం ఆరాధనలోకి వెళ్ళకపోవడం, మనం అందరం లేచి నుంచొని ఆరాధన ఒక